బ్యాట్స్మెన్ బౌలర్ల కంటే ముందే క్రీడా ప్రాంగణంలోకి వచ్చేది క్రికెట్లో ఎంపైర్లు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఉండేది వాళ్ళే. ప్రతి బంతి కళ్ళని నిశితంగా చూడాలి, అవతల మీదకొచ్చే బంతిని తప్పించుకోవాలి. అలాగే అవతల ఉన్నటువంటి ఏ మాత్రం చిన్న తేడా వచ్చిందంటే ప్రపంచం అంతా కూడా వాళ్ళని దొంగల కింద చూస్తుంది. చిన్న పొరపాటు డెసిషన్ అయితే ఈవెన్ ఆ థర్డ్ ఎంపైర్కి వెళ్ళినటువంటి సందులో వీళ్ళ అభిప్రాయం ఇచ్చి ఆ తర్వాత థర్డ్ ఎంపైర్ ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు పొరపాటు పడితే ఆ తర్వాత కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంత క్లిష్టమైనటువంటి పని చేస్తా ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వ్యాపారం క్రికెట్లో జరుగుతుంటే ఇంతటిలో కీలకమైనటువంటి ఎంపైర్కి ఇచ్చేది ఎంతో తెలుసా? ఇంటర్నేషనల్ ఎంపైర్లకి ఒక రోజుకి 30,000 ఇస్తారట రెమ్యునరేషన్. ఇది మినిమంగా ఉంటుందట. 5 స్టార్ హోటలులో వసతి ఇస్తారట, అలాగే విమాన ప్రయాణం ఇస్తారట. అయితే అండర్-14 మ్యాచ్కి ఎంపైరింగ్ చేసినా అంతే, ఇంటర్నేషనల్ మ్యాచ్కి ఎంపైరింగ్ చేసినా అంతేనట. వీళ్ళకి ఏ మ్యాచ్ అయినా ఒకటేనట. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మ్యాచ్లు అలాట్ చేస్తుంటుంది. అదే కాకుండా వీళ్ళు ఖాళీ టైముల్లో ఐసీసీ కానీ దేశాల బోర్డుల ఆధీనంలోకి రాని మ్యాచ్లకి ఏమైనా కూడా ఎంపైరింగ్ చేసుకోవచ్చు. అక్కడ వీళ్ళకి డబ్బులు వస్తాయట ఎక్కువ. దానికోసం ఇది చేసుకోవాలి వీళ్ళు.